ఒకవేళ హిందూ మహాసముద్రం కింద ఒక నగరం దాగి ఉందంటే అది కేవలం కథ కాదు, నిజమంటే నమ్ముతారా? వేల సంవత్సరాల క్రితం సముద్రం మింగేసిన ఒక గొప్ప నాగరికత, దాని పేరే కుమారీఖండం. మరి ఈరోజు మనం అర్జున్ అనే ఒక అబ్బాయి ఆ రహస్యాన్ని ఎలా కనుక్కున్నాడో తెలుసుకుందాం. ఒక పురాణం కేవలం పాతకథగా మిగిలిపోకుండా అచ్చం మన కళ్ల ముందే నిజమైతే ఆ ఊహే భలే ఉంటుంది గదూ. సరే, మరి ఆ రహస్యంలోకెళ్ళిపోదాం పదండి. సరే, మన కథ మొదలయ్యేది కన్యాకుమారి దగ్గర్లోనే ఓ చిన్న సముద్రతీర గ్రామంలో. అక్కడ అర్జున్ అనే 12ఏళ్ల కుర్రాడుండేవాడు. హోంవర్క్ కన్నా మిస్టరీస్ అంటేనే అతనికి భలే ఇష్టం. మరి అలాంటిది ఒకరోజు ఒక పెద్ద రహస్యమే అతడిని వెతుక్కుంటూ వచ్చింది. అయితే అర్జున్కున్న స్నేహితులు మనలాంటి వాళ్ళు కాదు, వాళ్ళు చాలా చాలా స్పెషల్ అన్నమాట. వాళ్ల వల్లే ఈ కథ ఒక పెద్ద మలుపు తీసుకుంది. అసలింతకీ వాళ్ళు ఎవరంటారా? ఒకటి మీను, భలే మాటకారి చిలక, ఎప్పుడూ వాగుతూనే ఉంటుంది. ఇక రెండోది తార, ఇదొక తాబేలు. తన వయసు ఏకంగా 300 ఏళ్ళు అని చెప్తూ ఉంటుంది. తార చెప్పేది ఎవరూ నమ్మకపోయినా అర్జున్ మాత్రం ఖచ్చితంగా నమ్మేవాడు. అలా ఒకరోజు సాయంత్రం బీచ్లో నడుస్తుండగా అర్జున్ కాలికి టక్కున ఏదో తగిలింది. ఏంటా అని ఇసుక తవ్వి చూస్తే అక్కడొక పాత రాతి ఫలకం, దానిమీద ఎప్పుడు చూడని వింతైన గుర్తులు చెక్కి ఉన్నాయి. ఆ ఫలకాన్ని చూడగానే మనం మీనుకి ఇంకేం గుర్తొస్తోంది? నిధికి సంబంధించిన మ్యాప్ ఇది అని గట్టిగా అరిచింది. కాని తారమాత్రం చాలా ప్రశాంతంగా దాన్ని పరిశీలించి నెమ్మదిగా చెప్పింది, ఈ ఫలకం మామూలుది కాదు, సముద్రం కింద నిద్రిస్తున్న కుమారీఖండం అనే ఓ పురాతన ప్రపంచానికి చెందినదని. కుమారీఖండం, ఆ పేరు వినగానే అర్జున్ ఒంట్లో ఏదో తెలియని ఉత్సాహం. ఒకవేళ ఆ నగరం ఇప్పటికీ సముద్రం అడుగున ఉంటే? ఈ ఆలోచన రావడం ఆలస్యం. మనసులో ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఆ కోల్పోయిన నగరాన్ని ఎలాగైనా వెతకాలని. సరే, వాళ్ళ ప్లాన్ చాలా సింపుల్, కానీ చాలా డేరింగ్ కూడా. ఒక చిన్న పడవ, ఒక రాతి ఫలకం, దానికి తోడు వాళ్లలో అంతులేని ఉత్సుకత. నిధికోసం మీను, జ్ఞానం కోసం తార, ఇక ఆ మహారహస్యాన్ని ఛేదించడానికి అర్జున్, ముగ్గురు కలిసి తమ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అయితే పడవ నడిపే బాధ్యత మనం మీను తీసుకుంది. ఒక కెప్టెన్లా ఫీలైపోతూ పడవ ముందు నిల్చొని గట్టిగా అరుస్తూ దారి చెప్పడం మొదలుపెట్టింది. కాని దాని సూచనలు అస్సలు అర్థం కాక అంత గందరగోళంగా తయారైంది. ఫైనల్గా తార ఆ రాతి ఫలకం సాయంతో సరైన ప్లేస్ కనిపెట్టింది. నగరం ఇక్కడే నిద్రిస్తోంది అని చెప్పింది. ఇక అంతే, అర్జున్ డైవింగ్ గాగుల్స్ పెట్టుకుని ఒక పెద్ద లోతైన శ్వాస తీసుకుని ఆ చల్లని సముద్రపు నీటిలోకి దూకేశాడు. నీటిలోకి వెళ్ళినప్పుడు మొదట అంతా నిశ్శబ్దం, కాస్త చీకటి. కాని తను అలా లోతుగా ఈదుకుంటూ వెళ్తున్న కొద్దీ తన కళ్ల ముందొక అద్భుతం ఆవిష్కృతమవడం మొదలయింది. అక్కడ సముద్రం అడుగునా ఏకంగా ఒక నగరం. పెద్ద పెద్ద రాతి స్తంభాలు, సగం విరిగిన విగ్రహాలు, పగడాలతో మెరిసిపోతున్న పురాతన వీధులు, కనుచూపు మేర శిథిలాలు. తను ఏదో కలలోకెళ్ళినట్టనిపించింది. కుమారీఖండం, ఇది నిజంగా ఉంది. ఆ నగరం అందాన్ని చూసి ఆశ్చర్యపోతూ అర్జున్ ముందుకు వెళ్తున్నాడు. ఇంతలో అకస్మాత్తుగా ఒక పెద్ద విగ్రహం వెనుకనుంచి ఒక భారీ నీడ కదిలింది. అంతే, అర్జున్ గుండె జారిపోయింది. ఆ నీడ నెమ్మదిగా బయటకొచ్చింది. అదొక తాబేలు. కాని తారకంటే కొన్ని 100 రెట్లు పెద్దగా ఉంది. దాని కళ్ళు ఎంతో లోతుగా, వేల సంవత్సరాల చరిత్రను దాచుకున్నట్టున్నాయి. అప్పుడొక గంభీరమైన స్వరంతో అది మాట్లాడింది. ఆ పెద్ద తాబేలు కుమారీఖండం నగరానికి సంరక్షకుడనమాట. అది ఆ నగరం కథను చెప్పడం మొదలుపెట్టింది. దాని గొప్పతనాన్ని, అది ఎందుకు నాశనమైందో అన్నీ వివరించింది. వేల సంవత్సరాల క్రితం కుమారీఖండం అనేది జ్ఞానానికి, కళలకు పెట్టింది పేరు. అక్కడి ప్రజలు సముద్రంతో కలిసిమెలిసి జీవించేవాళ్లు. వాళ్లది ప్రపంచంలోనే ఒక గొప్ప నాగరికత. కాని రానురాను ప్రజలలో దురాశ పెరిగిపోయింది. అధికారం కోసం పోరాటాలు మొదలయ్యాయి. ప్రకృతితో వాళ్లకున్న బంధాన్ని మర్చిపోయారు. దాని ఫలితమేంటో తెలుసా? ప్రకృతికి కోపమొచ్చింది. సముద్రం నెమ్మదిగా ముందుకొచ్చి ఆ గొప్ప నాగరికతను మొత్తం తనలో కలిపేసుకుంది. అప్పుడు ఆ సంరక్షకుడు, ఈ నగరం నాశనమైనా ఇక్కడి జ్ఞానం ఎప్పటికీ బతికే ఉంటుంది అని చెప్పి
అర్జున్కి ఒక సందేశమున్న మెరుస్తున్న రాయినిచ్చాడు. ఈ సందేశాన్ని నీ ప్రపంచానికి తీసుకువెళ్ళు అని చెప్పాడు. ఇక అర్జున్ ఆ రాయిని తీసుకుని వెంటనే పైకి పడవ దగ్గరకొచ్చేశాడు. ఇప్పుడు తన దగ్గర ఆ మునిగిపోయిన నగరం నుంచి వచ్చిన ఒక అమూల్యమైన సందేశం ఉంది. అదే ఈ కథలోని అసలైన నిధి. అర్జున్ నీటిలోంచి బయటకు రావడం చూసి మీనూకి ప్రాణం లేచొచ్చింది. వెంటనే కంగారుగా అరిచింది. అమ్మోయ్, 20 నిమిషాల్లోపలే ఉన్నావు, నువ్వు రావేమో అనుకున్నాను. అందుకే నీ స్నాక్స్ కూడా నేనే తినేశాను అని చెప్పింది. సరే, ఇంతకీ ఆ మెరుస్తున్న రాయిపై ఏముంది? తారదాన్ని చదివింది. దానిపై ఇలా రాసి ఉందన్నమాట: ఈ ప్రపంచంలో బంగారం కాదు గొప్ప నిధి, జ్ఞానం, దయ అవే అసలైన నిధులు. ఆ ఒక్క మాటతో అర్జున్కి అంతా అర్థమైపోయింది. తాను కుమారిఖండం నుంచి తీసుకొచ్చిన అసలైన నిధి బంగారం, వజ్రాలు కాదు, ఆ నగరం యొక్క కథ, దాన్నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం. ఆ రోజునుంచి ప్రతి సాయంత్రం అర్జున్ తన ఊరివాళ్లందరికీ సముద్రం కింద దాగియున్న ఆ అద్భుత నగరం కథను చెప్పడం మొదలుపెట్టాడు. చూశారా, కుమారిఖండం కథ మనకొక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తోంది. దురాశ ఎంతటి గొప్ప నాగరికతలనైనా నాశనం చేయగలదు, కాని జ్ఞానం మాత్రం భవిష్యత్తును కాపాడగలదు. శతాబ్దాలు గడిచిపోయినా కొన్ని కథలు మనకు మంచి పాఠాలు నేర్పుతూనే ఉంటాయి. మరి ఈ రోజుల్లో మనమెలాంటి కథలను గుర్తుంచుకోవాలి? ఓసారి ఆలోచించండి.